అందరికీ నమస్కారం. హోంమంత్రి రాజీనామా, తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ పదవులను వదులుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నేతలపై ఊహాగానాలు వస్తున్నాయి. మాజీ మంత్రి మేకతోటి సుచరితపై ఇదే విధంగా వార్తలు వచ్చాయి. ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆమె తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు కాదని తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత రాజకీయంగా కూడా సైలెంట్ అయ్యారు. జగన్ పర్యటనలో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేతల్లో ఆమె ఒకరు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే వరుసలో సుచరిత పేరు వినిపించింది. కానీ ఆమె మనసు మార్చుకున్నారు. అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. తన అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టం చేశారు. అయితే కొంతకాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు. అయినా సరే తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, తాను ఏ పార్టీలో చేరడం లేదని, రాజకీయాల నుంచి మాత్రమే వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. అయితే తాడికొండలో తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల అనంతరం చాలామంది నేతలు వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.